తెలుగు సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉందా? సంక్రాంతి తర్వాత ఎటువంటి పెద్ద సినిమా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు రానున్నటువంటి ఒక కల్కి జూన్ 27వ తారీఖు రాబోతుంది. దీంతో పాటు రానున్నవన్నీ కూడా పెద్ద సినిమాలని మనందరికీ తెలుసు. అయితే తెలుగు సినిమా సంక్షోభం నుంచి గట్టెక్కిస్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారా? అయితే వీటి మీద చర్చిస్తాను. మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, గతంలో మనం చూస్తే చిరంజీవి గారు పెద్ద అతిరథ మహారథులు అందరూ కూడా ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వీళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళి జగన్ గారిని కలవడం జరిగింది. ఆయన జగన్ గారు చేతులు జోడిస్తూ కూడా మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, మీ యొక్క చల్లటి చూపు అనేది తెలుగు సినీ ఇండస్ట్రీ మీద ఉంచాలి అన్నప్పుడు కూడా సరైనటువంటి ఒక ఆదరణ అయితే దొరకలేదు. కానీ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సీట్లో కూర్చోవడం కావచ్చు, ఆయన్ని కలుస్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు రావడం, దీన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు సినిమా ఇండస్ట్రీకి ఏం చేయలేదండి చెప్పాలంటే. అసలు వీళ్ళు కూడా పాపం మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశారు, టికెట్ల విషయం మాట్లాడదాం అనుకున్నారు. తర్వాత మీరు చెప్పినట్టుగా చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయి, చిన్న సినిమాలకు ఆదరణ లేదు, ఇవన్నీ అంటే అన్ని అంశాలు మాట్లాడటానికి వెళ్ళారు. ఒక పెద్ద తరహాగా వెళ్తే మీరు చెప్పినట్టుగా బయటనే వాళ్ళని కార్లు ఆపించి వాళ్ళని నడిపించి వచ్చాక కూడా ఆయన మాట్లాడినా కూడా ఆయన సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇంకా చేసేదేం లేక చిరంజీవి గారు ఒక నమస్కారం పెట్టి లేస్తూ ఉంటే ఆయన కనీసం ప్రతి నమస్కారం కూడా చేయలేదు, మనందరికీ తెలుసు. అంటే అసలు సినిమా ఇండస్ట్రీ మొదటి నుంచి కూడా రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ విడివిడిగా ఎవరు చూడలేదండి. కృష్ణ గారు ఇండస్ట్రీ ఎప్పుడైతే హైదరాబాద్కి తరలి రాబోతోందో అంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడ స్టూడియో కట్టడం, రామానాయుడు గారు కట్టడం మొదలుపెట్టాక కృష్ణ గారు మంగళగిరిలో కట్టాలని అనుకున్నారండి. మీకు తెలుసో లేదో, అమరావతిలో మంగళగిరిలో స్టూడియో కట్టాలనుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి అందుకు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఈయన 30 ఎకరాలు అడిగితే వాళ్ళు 20 ఎకరాలు కేటాయించారు. కానీ ఈ రామానాయుడు గారు, ఈ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏం చేశారో తెలీదు, ఇండస్ట్రీ అక్కడ ఉంటే డెవలప్ అవ్వదు, ఇక్కడే డెవలప్ అవుతుందని చెప్పి ఆయనకి అది రాకుండా చేశారు. చేసినా కూడా కృష్ణ గారు మాత్రం ధైర్యంగా ఆయన పద్మాలయ స్టూడియోస్ మొదలుపెట్టి ఆయన దాన్ని పూర్తి చేసి అవన్నీ చేశారు ఆయన. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒక డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కాబట్టి ఆయన తట్టుకున్నారు. అంటే ఆ రోజుల్లోనే ఆయన అమరావతిని ఎన్నుకున్నారు. అది మీకు నేను చెప్పొచ్చే విషయం. అంటే కృష్ణ గారు ముందు చూపుకి ఇది ఒక నిదర్శనం అండి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అయ్యో ఎందుకంటే విజయవాడ ఎందుకు అనుకుంటే అసలు మొత్తం నిర్మాతలు కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, తర్వాత మీకు లక్ష్మీ చిత్ర ఇవన్నీ కూడా అసలు ప్రింటింగ్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ విజయవాడ అండి ఆ రోజుల్లో. అంతటి విజయవాడని మనం వదులుకుని మనం హైదరాబాద్లో సెటిల్ అవ్వటం ఒక రకంగా అది నష్టమేమో మరి ఇప్పుడు ఆలోచిస్తే. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇండస్ట్రీ పెద్దలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకోవడం ఏ రకంగా చూడొచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారిని కలవాలి వాళ్ళు లెక్క ప్రకారం. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ప్లస్ ఒక ఉప ముఖ్యమంత్రి ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఒక మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళ ఏమనుకుంటున్నారో అది వినతి పత్రం ఇస్తారో మాట్లాడతారో మనకు తెలియదు. అయితే అశ్విని దత్ గారు అంటే పెద్ద నిర్మాతలు అందరూ వెళ్తున్నారు. అశ్విని దత్ గారండి, డి సురేష్ బాబు, తర్వాత అల్లు అరవింద్ గారు, అండ్ దెన్ నవీన్ ఎర్నేని, వీళ్ళు కనిపించారు మనకి. అయితే ఇప్పుడు ఈ చెప్పుకున్న విషయంలో మనకి ఇక్కడ వీళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే, ఒకటి మర్యాదపూర్వకంగా కలవటం, రెండు ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు సినీ పరిశ్రమ తరలిపోతుందా విజయవాడకి, లేదు వైజాగ్కి తరలిపోతుందా, ఈ అంశాలు కూడా ఉన్నాయి మనకి. ఎందుకంటే వైజాగ్ అన్ని రకాలుగా డెవలప్ అయింది, ప్లస్ ఆల్రెడీ రామానాయుడు గారు ఒక మంచి స్టూడియో కట్టారు రిషికొండ మీద. ఆ స్టూడియో చూసాకే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కన్ను పడిందా రిషికొండ మీద అనేది కూడా ఉన్నాయి వాదనలు. ఎందుకంటే అది చూశాక యాక్చువల్గా ఆ స్టూడియో కూడా లాగేసుకుందాం అనుకున్నారో ఏంటో అని అప్పుడు మాటలు వచ్చాయండి. అందుకే ఆయన అంత పెద్ద అదే ప్యాలెస్ కట్టాడు, 5 భవనాల సముదాయం అని. సో ఏది ఏమైనా అన్ని రకాలుగా షూటింగ్స్కి అయితే వైజాగ్ అనువుగా ఉంటుందండి. కాకపోతే మరి అమరావతికి ఒకవేళ షిఫ్ట్ చేయమంటే ఏం చేస్తారు? ఇంకా చాలా విషయాలు ఏంటంటే, ఒకవేళ నిజంగా తెలుగు ఇండస్ట్రీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ అటు వెళ్ళిపోదలుచుకుంటే వాళ్ళకి చాలా ఇవ్వాల్సి వస్తుంది కదా. ముందు స్థలాలు కేటాయించాలి, ఇంకా స్టూడియోలు కట్టుకోవాలి, దీనికి సంబంధించి కూడా భూములు ఇవ్వాలి. వీటన్నిటికి మించి తెలంగాణ ఆంధ్ర అనే ఒక మాట వస్తుందా,
అట్లా రాకుండా ఏం చేయాలంటే అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోరు కదండి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేస్తారు, ఇక్కడ డైరెక్టర్స్ వెళ్తారు, ఇక్కడ సింగర్స్ వెళ్తారు, ఇక్కడ పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్స్ వెళ్తారు, ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరం కూడా తమిళనాడు వెళ్ళి మన వాళ్ళు చేసుకున్నారు కదా. సో అటువంటి వాటికి ఏం తావు ఉండదు. ఒకవేళ నిజంగా ఇండస్ట్రీ కనుక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే చాలా మంచిదండి ఒక రకంగా. ఎందుకంటే అక్కడ చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి జనాలు అటువైపు దృష్టి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏమి జరగలేదు కాబట్టి ఎవడు పెద్దగా పట్టించుకోలే. 5 ఏళ్ళు నిస్తేజంగా ఉన్నారు. ఇప్పుడు టికెట్స్ ఇష్యూ ఉంది, మీకు తెలుసు టికెట్స్ ఇష్యూలో ఏం జరిగిందో. ఆఖరికి అక్కడికి రెవెన్యూ వాళ్ళని పంపించి డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు అక్కడ నిల్చోబెట్టి, ఉపాధ్యాయులను అక్కడ మందు దగ్గర నిల్చోబెట్టినట్టు మద్యం దగ్గర. సో ఇవన్నీ చేశారు కాబట్టి అందరికీ కూడా ఒక ఎవర్షన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు టికెట్స్ కూడా ఒకళ్ళకొకలాగా ఇవి లేకుండా ఇప్పుడు టికెట్ రేట్లు కూడా వీళ్ళు డిసైడ్ చేసుకోవడానికి, ఎందుకంటే చిన్న చిన్న చిత్రాలు చాలా నష్టపోతున్నాయండి, వాళ్ళకి సరిగా థియేటర్స్ కూడా దొరకట్లేదు. సో ఈ మొనాటనీని కూడా తగ్గించి వ్యవస్థ అనేది అందరి చేతుల్లోకి రావాలి. సినిమా ఇండస్ట్రీ అయినా అంతే కదా. సో ఈ విషయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఆల్రెడీ సినిమాల్లో ఉండడం, అన్నగారు చాలా పెద్ద హీరో అందరికీ తెలుసున్నదే, ప్లస్ ఒక పక్క అల్లు అరవింద్ గారు ఒక నిర్మాత. సో ఫ్యామిలీలోనే ఇంతమంది ఉన్నారు కాబట్టి తగు సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. దాని ప్రకారం కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ఏది మంచి ఏది చెడు అని కూడా ఈయన నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఈ అన్నింటి దృష్ట్యా కూడా వీళ్ళు ఇవన్నీ ఆలోచించుకుని ఈరోజు సినీ పెద్దలు వెళ్ళడం, సినీ నిర్మాతలు కావచ్చు మిగతా వాళ్ళు, చాలా మంచి పరిణామం అండి. అంటే ఇండస్ట్రీ నిజంగా తరలిపోవడమే మంచిదండి నా ఉద్దేశంలో. ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అక్కడే ఉంటే ఇప్పుడు నిన్నటి వరకు వీళ్ళందరూ కూడా అవమానాలు పడ్డారు కదా. ఒకప్పుడు సినిమా రిలీజ్ చేయడానికి మీకు ఉద్యమం టైంలో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చాలా కష్టపడ్డాడండి, చాలా డబ్బు కూడా నష్టపోయారు. ఇప్పుడు బెదిరింపులు జరిగాయి, అందరికీ తెలిసిన విషయాలు, ఎవరెవరు ఏం చేశారో పేర్లు ఇప్పుడు అవసరం లేదు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసు. కాబట్టి మన అనేది ఒకటి ఉందనుకోండి, మన ప్లేస్లో ఉంటూ మనం మిగతా వాళ్ళకి అవకాశాలు కల్పించవచ్చు. ఆ రకంగా మనం ఆలోచించాలి. ఇది అయితే గతంలో మనం చూసుకుంటే జగన్తో భేటీ చూసాం, మనం ఇప్పుడు జరుగుతున్న భేటీని చూస్తాం. రెండిట్లో వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? అతను ఏ రకంగానూ అతనికి ఎటువంటి అనుభవం లేదండి. యాక్సిడెంటల్గా వచ్చాడు ఆయన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయన వచ్చాడు. ఈరోజు ఏదీ లేదు, ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు ఆయన. సో ఆ డిఫరెన్స్ మనం చూసినాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసి ఏ రకంగా బిహేవ్ చేస్తారో, అసెంబ్లీలో ఏ రకంగా మర్యాద మన్నన ఇస్తున్నారో అందరూ చూశారు. అపోజిషన్ లీడర్ కాకపోయినా కూడా అతనికి సముచిత స్థానం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. సో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా గత 10 ఏళ్లుగా ఆయన ఉన్నారు, రాజకీయాల్లో ఒద్దికగా ఉన్నారు. ఈరోజు ఒక విజయాన్ని 100% విజయాన్ని ఆయన సాధించారు. అయినా కూడా ఒదిగి ఉన్నారు, ఆయన ఉండాలి కూడా. ఇప్పుడు మనిషి వాళ్ళ విజయం వచ్చేసిందని పొంగిపోకూడదు, గర్వం తెచ్చుకోకూడదు. సో ప్లస్ ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి, ప్లస్ సంస్కారం అనేది మన ఇంట్లోనూ ఉండాలి, ఒంట్లోనూ ఉండాలి, రెండూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అందరికీ ఒక మర్యాద మన్నన ఇస్తారు, వివరంగా మాట్లాడతారు. ఈ మీటింగ్ తోటి ఆగిపోదు కదా, ఇంకా చాలా మీటింగ్స్ జరుగుతాయి. ఎందుకంటే జరగాలి కూడా. ఇప్పుడు అవతలి వ్యక్తికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మీటింగ్స్ మధ్యలో ఆగిపోతాయి. అవతలి వ్యక్తి కూడా మన వ్యక్తి అనుకున్నప్పుడు ఆ మీటింగులు కొనసాగుతాయి, దానికి ఒక మంచి పరిష్కారం వస్తుందండి. సో తెలుగు చలనచిత్ర సీమ రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కనుక అయితే ముందు, అంటే భవిష్యత్తులో విదిన్ నో టైం వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యారనుకోండి, ఒక 6 నెలలో ఏడాదో టైం పడుతుంది. పట్టింది అనుకోండి, చిత్రాలు మరిన్ని వస్తాయి. ఇప్పుడు 6 నెలలుగా చిత్ర పరిశ్రమ స్తంభించే ఉంది చెప్పాలంటే, సరైన చిత్రం పడలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 27న కల్కి రాబోతోంది. మంచి శుభసూచకంగా ఈ కల్కితో మొదలయ్యి నెక్స్ట్ ఇయర్కైనా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది. చూద్దాం మేడం. ఖచ్చితంగా లాస్ట్ జరిగినటువంటి ఒక మీటింగ్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ చాలా రకాలైనటువంటి వ్యత్యాసం అయితే ఉంది. సో ఏపీ సినీ సంబంధించినటువంటి ఒక మంచి అభివృద్ధి కూడా చెందాలని అయితే కోరుకుందాం. నమస్తే.